సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. కాకినాడలోని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ కి సంబంధించి మేనేజర్ అశోక్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయమైన రాయచూరులో కూడా ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత నెలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్న నౌక ఏదైతే ఉందో ఆ నౌకలో అతి భారీ మొత్తంలో రేషన్ బియ్యం ఈ సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ కి సంబంధించినవి కూడా అధికారులు ఆధారాలు సేకరించారు. అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా రేషన్ బియ్యాన్ని సేకరించి అధిక మొత్తంలో కాకినాడలోని గోడౌన్ లో నిల్వ ఉంచుతూ ఉంటారు. ఇక్కడి నుంచి విదేశాలకు అధిక మొత్తంలో ఈ రేషన్ బియ్యాన్ని ఎగుమతులు చేస్తూ ఉంటారు. ఆ సంస్థకు సంబంధించి ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ కి సంబంధించిన కంపెనీలన్నింటిపైన అలాగే ప్రధాన కార్యాలయం రాయచూరులో ఉంది. అక్కడ కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కాకినాడలో ఉన్న అశోక్ అంటే సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ అశోక్ ఇంటిపై అయితే దాడులు కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల ఎవరిని కూడా ఆ ఇంటి దరిదాపులు కూడా రానివ్వడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ప్రధానంగా అక్రమ రేషన్ బియ్యం కి సంబంధించి అధిక మొత్తంలో నౌకల్లో వెళ్లే అంటే స్టెల్లా ఎల్ షిప్ మొన్నటి వరకు కూడా సముద్ర జలాల్లో నిలిచిపోయిన పరిస్థితి. ఆ స్టెల్లా ఎల్ నౌకలో అధిక మొత్తంలో రేషన్ బియ్యం ఈ సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ కి చెందినవే అంటూ కూడా అధికారులు ఆధారాలు అయితే సేకరించారు. అయితే ఈ దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని నిజాలు బయటపడతాయి, అలాగే అక్రమ రేషన్ బియ్యానికి సంబంధించి అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటన్నిటిని కూడా నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అశోక్ ఇంటిపైన అయితే ఈ ఐటీ దాడులు అశోక్ ఇంటితో పాటు ప్రధాన కార్యాలయం రాయచూరులో కూడా ఈ ఐటీ దాడులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.